హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఐ యామ్ జైపాల్ శాస్త్రి. ఈరోజు ప్రాముఖ్యంగా ఒక అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ప్రస్తుతము మనందరికీ టీవీలలో వార్తలు, పేపర్లో వార్తలు చూస్తున్నాం. అత్యవసరంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం దేనికంటే ఇజ్రాయెల్ దేశానికి, పాలస్తీనాకి. ఈ ఇజ్రాయెల్కి, పాలస్తీనాకి యుద్ధము జరగడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ప్రతిసారి వీళ్ళు యుద్ధాలు జరిగిస్తూ ఉన్నారు? వీళ్ళు ఒకచోట ఉన్న ప్రదేశంలోనే ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ యుద్ధానికి గల కారణాలను కూడా మనం ఒకసారి విశ్లేషిద్దాం. దాదాపు మొదటి ప్రపంచ యుద్ధము జరిగిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో అనేక మంది పాలస్తీనియన్లు యూదులు కొంతపడికే ఉన్నారు. ఈ యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత బైబిల్ లెక్క ప్రవచన ప్రకారము ఈ యొక్క రెండవ రాకడకు ముందు, యేసుక్రీస్తు రాకడకు ముందు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా వారి స్వదేశాలకి తిరిగి వస్తారని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అదే రీతిగా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులు అందరూ కూడా యెరూషలేము ప్రాంతానికి వస్తూ ఉన్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ ఎందుకు చెదిరిపోయారు అని మనం ఆలోచిస్తే, దాదాపుగా యేసుక్రీస్తు చనిపోకముందు యూదులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. యూదా దేశంగా ఉంది. దానిని సొలొమోను పరిపాలించాడు. ఆ తర్వాత యూదాలు కూడా, ఆ రాజ్యం కూడా రెండు ముక్కలుగా అయింది. రెండు ముక్కలుగా అయిన తర్వాత ఆ సొలొమోను సంతతి వాళ్ళంతా ఒకటి, వేరే సంతతి వాళ్ళంతా ఒక రాజ్యంగా, తూర్పు యెరూషలేముగా, పశ్చిమ యెరూషలేముగా వాళ్ళు దాన్ని పాలిస్తూ వచ్చారు. కొంతకాలము యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని చెప్పేసి యూదులందరూ క్రీస్తుకు వ్యతిరేకంగా లేచారు. క్రీస్తుకు వ్యతిరేకంగా లేచినప్పుడు వారందరూ ఒక మాట అన్నారు, ఈ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండునుగా. కానీ వారంతట వారు ఏం చేశారంటే తన నోటితో వారి శిక్షను వారు తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు వారిని ఆ విధంగా అప్పగించి సిలువేసిన తర్వాత, దాదాపు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలకి టైటస్ అనేటువంటి ఒక రాజు వచ్చి యెరూషలేమును ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు, ఈ యెరూషలేమును ముట్టడి వేసే సమయంలో కనపడిన ప్రతి ఒక్క యూదుణ్ణి అనేక మందిని వాళ్ళు కాల్చివేయటం, చంపేయటం, రంపలతో కోసేయటం, తారుబోసి కాల్చేయటం, భయంకరంగా యూదులను హింస పెడుతూ ఉంటే ఎవరికి వారు కుటుంబాలతో సహా ఎటు పడితే అటు చెదిరిపోయి దాదాపు యెరూషలేమును మ్యాక్సిమం ఖాళీ చేస్తూ చాలా ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా విస్తరించిపోయారు, స్కాటర్ అయిపోయారు. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ప్రతి దేశంలోనూ యూదులు నివాసం ఉంటున్నారు. కారణం ఏంటంటే వీరు చెదిరిపోయారు. ఆ టైటస్ అనే కింగ్ వచ్చినప్పుడు కూడా ఆ దేశంలో ఉన్న యెరూషలేము మందిరాన్ని కొల్లగొట్టి దాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వస్తువులన్నిటిని పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ యెరూషలేము స్థలము ఖాళీగా ఉండటం వల్ల, పాడు దెబ్బలవటం వల్ల, మొదటిసారి బబులోనీలు వచ్చి సొలొమోను కట్టిన మందిరాన్ని బబులోనీలు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేముని ఇలాగే ముట్టడి చేసినప్పుడు, చాలామంది అప్పుడు చనిపోతున్నప్పుడు యెరూషలేము దేవాలయం పడగొట్టబడి, తర్వాత నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో ఆ యెరూషలేమును పునరుద్ధరించారు. మరలా వాళ్ళు మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా కొనసాగించిన తర్వాత యేసుక్రీస్తు వారు మరలా చనిపోయి తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ టైటస్ అనేటువంటి రాజు వచ్చి ఈ యెరూషలేమును ముట్టడి చేసి ఉన్నటువంటి ప్రజలందరినీ కొల్లగొట్టిన తర్వాత ఎటు వాళ్ళు ప్రాణము దక్కించుకోవడానికి ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన తర్వాత ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పాలస్తీనా కానీ ఏ అయితే కొన్ని అరబ్ కంట్రీస్ ఉన్నాయో ఈ అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దేవుని మందిరము కూడా అక్కడ వాళ్ళు కొల్లగొట్టిన తర్వాత ఆ మందిర స్థలములో ఈ యొక్క అరబ్బులు ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ప్రముఖ స్థలమైనటువంటి ఆ యొక్క మసీద్ అల్ అక్సా అని మసీద్ పిలుస్తారు. ఆ ప్రాంతంలోనే ఇప్పుడు వాళ్ళు ఒక మసీద్ ఏర్పాటు చేసుకున్నారు. అనగా వాళ్ళ మొహమ్మద్ ప్రవక్త ఒకరోజు వచ్చి నైట్ అక్కడ ఉండి ఆయన ఏం చేస్తారంటే అక్కడ నుండి స్వర్గానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది ముస్లింలకు, మహమ్మదీయులకు ఇది ఒక పవిత్రమైన ప్రదేశం అని వారు ఎంచుకొని దాన్ని పవిత్ర స్థలంగా వారు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి యూదులు వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. అయితే వినండి జాగ్రత్తగా. ఇప్పుడు యూదుల యొక్క స్థలం ఏంటంటే వారిని చంపుతున్నారు కాబట్టి పారిపోయారు. కానీ వాళ్ళ స్థలాలు వాళ్ళకి మరలా కావాలని మరలా ఎప్పుడు వచ్చారంటే ఈ యొక్క 21వ శతాబ్దం అనగా దాదాపు 1920 మధ్య ప్రపంచ యుద్ధ సమయంలో అనేక మంది యూదులు వచ్చి ఈ స్థలంలో మళ్ళా నివాసం ఉంటూ వారి ప్రదేశాలను కొద్ది కొద్దిగా వాళ్ళ ప్రదేశాల్లో వాళ్ళు గృహాలు వేసుకుంటుంటే అప్పటికే ఈ పాలస్తీనా దేశం కానీ పక్కన ఉన్నటువంటి కొన్ని సహోదర కంట్రీస్ కానీ వాళ్ళందరూ స్థిరపడిపోతూ వచ్చారు. అంటే దాదాపు
చాలా వందల సంవత్సరాలు వాళ్ళు స్థిరపడిపోయారు, వీళ్ళ స్థలాలను వీళ్ళు ఆక్రమించేసుకున్నారు. అయితే ఇక మందిర స్థలం గురించి కూడా మనం ఆలోచిస్తే, ఇప్పుడు అక్కడున్న అల్లక్సా అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి మందిరము ఎవరిది, ఆ స్థలం ఎవరిది అని మనం కనుక ఆలోచించినట్టయితే, బైబిల్ గ్రంథంలో సొలొమోను కంటే ముందుగా రాజు అయినటువంటి దావీదుతో దేవుడు చెప్తాడు, నీవు ఒక మందిరాన్ని స్థాపించాలని సొలొమోను ద్వారా మందిరము స్థాపించాలని, నీవు యుద్ధాలు చేసి నీ చేతులతో రక్తం అంటి ఉంది కాబట్టి నీవు మందిరం కట్టడానికి నీకు యోగ్యత లేదు, కానీ నీ కుమారుడైనటువంటి సొలొమోను మందిరం కట్టాలి, కాబట్టి నువ్వు మందిరానికి కావాల్సిన సమస్తాన్ని నువ్వు ఏర్పాటు చేసి ఉంచు అని చెప్పేసి దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు దానికి కావాల్సిన బంగారంలో వెండిని, కావాల్సిన చెక్కను సమస్తాన్ని సిద్ధపాటు చేసి చనిపోయే ముందు సొలొమోను చెప్తే, ఇదిగో నా దేవునికి నువ్వు గొప్ప మందిరం కట్టాలి, ఈ మందిర స్థలము ఎక్కడంటే పలానా స్థలము అని నువ్వు వెళ్ళి ఆ స్థలాన్ని తీసుకొని అక్కడ మందిరం కట్టించమని దావీదు సొలొమోనుతో చెప్తాడు. దీని గురించి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనంలో, మోరియా పర్వతమందు యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళమందు మందిరము కట్టించమని సొలొమోనుతో దావీదు చెప్తాడు. అది అరోనా కళ్ళెము అని కూడా అంటారు. అదేవిధంగా 2వ సమూయేలు 24వ అధ్యాయము 24వ వచనము 25వ వచనంలో వాళ్ళు అక్కడ 50 తులముల వెండి ఇచ్చాడు అని చెప్పేసి రాయబడింది. మరలా 1వ దినవృత్తాంతాల గ్రంథము 21, 25వ అధ్యాయంలో 600 తులముల బంగారము ఇచ్చేసి ఆ కళ్ళమును కొని అక్కడ యెహోవాకు బలిపీఠం కడతారు. యెహోవాకు బలిపీఠము కట్టిన తర్వాత అదే స్థలాన్ని మోరియా పర్వతం మీద దేవుడు ఒక మందిరాన్ని కట్టించాలని దేవుడు సొలొమోనుకు చెప్పినప్పుడు, సొలొమోను రాజ్యంలో ఉన్నప్పుడు ఆ మందిరాన్ని సొలొమోను బహు ఘనతగా గొప్పగా మందిరాన్ని కట్టిస్తాడు. చాలా ఖర్చు పెట్టి ఆ రోజుల్లో మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరము సొలొమోను సమయమును దాదాపు కొంతకాలం బబులోనీలు వచ్చేంత వరకు, వాళ్ళని ముట్టడేసేంత వరకు మందిరం చక్కగా సాగింది. కొంతకాలము ఆ మందిరాన్ని ముట్టడి వేసిన తర్వాత కొల్లగొట్టుకొని యూదులందరినీ చెరపట్టుకుని పోయిన తర్వాత మరలా ఆ మందిరము పడగొట్టబడింది. కొంతవరకు మరలా ఎజ్రా నెహెమియా వచ్చిన తర్వాత మందిరాన్ని పునరుద్ధరించారు. అప్పటి నుండి మరి హేరోదు కూడా పునరుద్ధరించడం బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే వినండి జాగ్రత్తగా, అప్పటి నుండి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 70వ సంవత్సరం వరకు కూడా ఆ మందిరం కొనసాగుతుంది. యేసుక్రీస్తు చనిపోయి వెళ్ళిన తర్వాత టైటస్ అనేటువంటి రాజు వచ్చి సమూలంగా మందిరాన్ని కొల్లగొట్టి మందిరంలో ఉన్న సామాగ్రిని తీసుకెళ్ళి యూదులను చంపివేస్తున్నప్పుడు యూదులను హిట్లర్ కూడా అనేక మందిని, లక్షల మంది యూదులను ఊచకోతకు వచ్చినట్టు ఆ సమయంలో వీళ్ళందరూ చెదిరిపోయినటువంటి స్థలాన్ని పాలస్తీనా ప్రాంతవాసులు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతవాసులు దాన్ని తెచ్చుకొని అక్కడే ఉండి ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారు. అయితే ఇప్పుడు నిజానికి ఈ ప్లేస్ ఎవరిది అంటే, బైబిల్ గ్రంథంలో ప్రకారము ఈ స్థలాన్ని వెలపెట్టి కొన్నది దావీదు మరియు సొలొమోను. వారి యొక్క కుటుంబీకులు రాజుగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కొని వెల ఇచ్చి అది దేవుని మందిరానికి ప్రత్యేకపరిచారు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా ఉంది. మెస్సియా వచ్చినప్పుడు, అనగా యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన వచ్చి మరలా మందిరాన్ని పునరుద్ధరిస్తాడు. దాన్ని 3వ మందిరం అని కూడా అంటారు. ఈ 3వ మందిరము కట్టబడితే యేసుక్రీస్తు మరి అక్కడ నుండి పరిపాలన చేయాలని అనేక మంది యూదులు ఇంకా నమ్ముతున్నారు. మెస్సియా రావాలి, వచ్చి మందిరాన్ని పునరుద్ధరించాలి, మా మందిరం మాకు దయచేయండి. అయితే ఈ టైటస్ అనే కింగ్ వచ్చి రాజ్యాన్ని మొత్తాన్ని కొల్లగొట్టి ఆ యొక్క మందిరాన్ని పడగొట్టిన తర్వాత ఒక గోడ మాత్రం మిగిలి ఉంది. దాన్ని వెస్ట్రన్ వాల్ అంటారు. వెస్ట్రన్ వాల్ అంటే దక్షిణ దిక్కున్నటువంటి గోడ. అది మందిరములో కట్టించినటువంటి ఒరిజినల్ గోడ. ఇప్పటికీ ఆ గోడ అలాగే ఉంది. చాలామంది విదేశీయులు కానీ, అక్కడ క్రైస్తవులు కానీ, యూదులు కానీ వెళ్ళి ఆ గోడ ఎదురు నిలబడి వారు ప్రార్థనలు చేస్తారు. మాకు త్వరగా మందిరం కట్టించు ప్రభువా, ఈ స్థలం మాకు ఇవ్వు ప్రభువా, ఈ స్థలంలో నీవు మందిరము కట్టించు ప్రభువా అని ప్రభువుని వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక మంది వచ్చి కూడా వారి వారి అంశాల నిమిత్తం అక్కడ ప్రార్థన చేస్తారు. దానిని ఏడుపుల గోడ కూడా అంటారు. అంటే ఆ మందిరానికి సంబంధించినటువంటి ఆనవాలు ఆ ఒక్కటి మాత్రమే ఇంకా ఉంది, వెస్ట్రన్ వాల్. వారికి మందిరము లేదు కాబట్టి ఇప్పటికీ అక్కడ మందిరం దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ యూదులేమో మా మందిరమే కట్టుకోవాలి, ఈ పాలస్తీనా వాళ్ళేమో మా యొక్క అది మసీదు అల్లక్సా పవిత్రమైన ప్రాంతం, మా మహమ్మద్ ప్రవక్త వారు ఇక్కడ నుండి వెళ్ళారు కాబట్టి అది మాకు కావాలి. ఈ మందిర విషయంలో, ఈ స్థల విషయంలో దాదాపు 14 ఎకరాల స్థలము మందిర స్థలము. ఈ స్థలము మాదంటే మాది అంటే బైబిల్ ప్రకారము చూస్తే వెలపెట్టి కొన్నది మాత్రము రాజైన దావీదు సొలొమోను నుండి కొనేసి దేవుని మందిరానికి స్థిరపరిచారు. ఇప్పుడు వీళ్ళు దాన్ని మసీదు చేసుకున్న తర్వాత మా మందిరం మాకు కావాలంటారు, మా స్థలం మాకు. దీని విషయంలో ఎక్కువగా ఇప్పటికీ
ఇజ్రాయేలీలకి పాలస్తీనా వారికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు ఇప్పుడల్లా సమసిపోవు. ఈ గొడవలకి కారణం ఏంటంటే మెయిన్ అల్లక్సా అటువంటి ప్లేస్, అదే రీతిగా గాజా, మరి వెస్ట్ బ్యాంక్, ఈ ప్రాంతాల గురించి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధము జరిగిన తర్వాత బ్రిటన్ కింద ఈ పాలస్తీనా ఉండింది. ఈ పాలస్తీనా ఉన్నప్పుడు ఈ యూదులు కూడా వచ్చి మా దేశాన్ని మాకు ఇవ్వమంటే వీరిద్దరి మధ్య సంధి చేయలేక బ్రిటన్ను చేతులు ఎత్తేసారు. ఈ సమయంలో మరలా రెండో ప్రపంచ యుద్ధం వచ్చే సమయానికి యూదులు అనేక మంది వారి దేశాలలో నుండి వేరు ప్రాంతాల నుండి యెరూషలేము ప్రదేశానికి వచ్చి చాలామంది వారి యొక్క సంతానము దాదాపు ఇజ్రాయేలు 12 గోత్రాల సంతానం. అసలు ఇజ్రాయేల్ దేశం అంటే ఏంటని మనం ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేల్ దేశం అనగా ఒకటి యాకోబు యొక్క సంతానం అంతా ఇజ్రాయేల్ దేశం. 12 మంది కుమారులు నుండి పుట్టిన ప్రతి ఒక్కరూ ఇజ్రాయేలీలు. ఈ యొక్క ఇజ్రాయేలీలు మరి ఈ యొక్క అరబ్బులు ఎవరంటే మనం పూర్వము వెళ్ళి ఆలోచిస్తే ఆదికాండంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఈ అబ్రహాము యొక్క సంతానము ఎవరంటే ఇస్సాకును దేవుడు ఇస్తాడని వాగ్దానం చేస్తే చాలా సమయం పట్టింది. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, కుమారులు పుట్టలేదు. అప్పటికి 10 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత కుమారులు పుట్టలేదని తన భార్య మాట విని అబ్రహాము షారా మాట విని ఒక హాగరు అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు వారికి మొదటగా పుట్టిన కుమారుడే ఈ యొక్క ఇష్మాయేలు సంతానం అంతా కూడా అరబ్బీలుగా వచ్చారు. ఈ యొక్క తర్వాత మరలా దేవుడు వాగ్దానం చేసినట్టు అబ్రహాముకి ఒక కుమారుడు పుడతాడు. మరలా కొంతకాలం 100వ సంవత్సరంలో, 85వ సంవత్సరంలోనేమో ఇష్మాయేల్ పుట్టాడు. ఈ 100వ సంవత్సరంలో వచ్చేసరికి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అనే వాళ్ళందరూ వాగ్దాన పుత్రులని బైబిల్ చెప్తా ఉంది. ఈ యొక్క ఇష్మాయేలు సంతానం అంతా కూడా ఈ యొక్క దాసి యొక్క సంతానం అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి వారిద్దరికి అప్పటి నుండి గొడవలు ప్రారంభించబడి భార్య అయినటువంటి షారా ఆ ఇష్మాయేలు హాగరును ఇద్దరిని పంపించేసింది సొంత కుమారుడు పుట్టిన తర్వాత. ఇక అక్కడ నుండి ఇష్మాయేలు సంతానము ఆ ప్రాంతం అంతా వాళ్ళు విస్తరించారు. ఇక్కడ నుండి ఈ యొక్క ఇస్సాకు సంతానం అంతా యూదులుగా వచ్చారు. వీళ్ళకి అప్పటి నుండి గొడవలు ప్రారంభం. కాబట్టి వీళ్ళిద్దరికీ తండ్రి అబ్రహాము. కానీ ఒక తండ్రికి పుట్టిన అన్నదమ్ములే స్థలాల విషయంలో గొడవలు ఆడుతుంది. ఈరోజు చూద్దాం, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఆస్తుల కోసం ఎలాగైతే పోరాడుకుంటున్నారో, ఒక ఇంటి పక్కన స్థల వివాదంలో చిన్న విషయాలు ఎలాగైతే పోరాడుతున్నారో, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రాముఖ్యమైన పోరాటాలన్నీ కూడా ఈ స్థల విషయాల్లోనే జరుగుతున్నాయి. చూడండి, చైనాకి ఇండియాకి స్థల విషయంలో, పాకిస్తాన్కి ఇండియాకి జమ్మూ కాశ్మీర్ విషయంలో, ఉక్రెయిన్కి రష్యాకి కూడా స్థల విషయంలో, ఇలా వారి భూభాగం నిమిత్తంలో ఇక్కడ ఇజ్రాయేల్కి అదే రీతిగా మరి పాలస్తీనా కూడా స్థల విషయాలలో గొడవ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు మాది అంటారు, వీళ్ళు మేము ఎప్పటి నుండో ఉన్నాం, ఇది మాది అంటారు. ఎవరిదైనా ఆలోచిస్తే, మూలాల గురించి ఆలోచిస్తే యూదులు చెదిరిపోకముందు వారిది, యూదులు చెదిరిపోయిన తర్వాత పాలస్తీనియన్లు అందులో నివాసం ఉంటూ వచ్చారు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే వాళ్ళ స్థలం వాళ్ళకి ఇచ్చేయచ్చు. కానీ వాళ్ళు చాలా వందల సంవత్సరాల నుండి అక్కడ పాతుకుపోయారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళని వెళ్ళమంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఎలా తేలుతుందని ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యం ప్రకారము, దేవుడిచ్చిన ప్రకారము ఆ యొక్క మందిరం అనేది ఖచ్చితంగా కట్టబడుతుంది. అది 3వ మందిరం అంటారు. అక్కడ మెస్సియా వచ్చినప్పుడు అంత్యక్రీస్తు అంటారు. మెస్సియా వచ్చినప్పుడు అందులో బలి అర్పణలు జరుగుతాయి. మందిరం కట్టబడుతుంది. మందిరం కట్టడానికి 24 గంటల్లో వాళ్ళు కట్టడానికి అంతా సిద్ధపాటు చేసుకున్నారు. కాబట్టి మందిరం ఖచ్చితంగా కట్టబడుతుంది. మరి యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఎన్ని యుద్ధాలు జరిగాయంటే ఇప్పటివరకు కూడా ఎన్ని యుద్ధాలలో ఎవరు గెలిచారంటే ఇజ్రాయెల్ దేశమే గెలిచింది. అసలు యుద్ధము మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించబడింది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూదులందరూ కూడా దాదాపుగా ఒక చోట చేరి మా దేశం మాకు కావాలి అని వారందరూ ఐక్యరాజ్య సమితికి మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఓటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఓటింగ్ సిస్టంలో అటువైపు ఇటువైపు ఈక్వల్గా వచ్చినాయి. ఇజ్రాయెల్ పక్షంగా ఒక ఓటు ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఒక ఓటు వేసింది దేవుడే అని వాళ్ళు నమ్ముతారు. 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెల్ దేశంగా ఆవిర్భవించగానే ఈ పాలస్తీనా వాళ్ళు దీనిని ఒప్పుకోలేదు. కాబట్టి వెంటనే యుద్ధాన్ని ప్రకటించారు. దాదాపు 6 రోజులు యుద్ధం జరిగించారండి. ఈ 6 రోజుల యుద్ధంలో ఈ పాలస్తీనాకి చుట్టుపక్కల ఉన్నటువంటి 8 దేశాలు సపోర్ట్గా నిలబడ్డాయి. ఇజ్రాయెల్ దేశం అప్పుడే పుట్టినటువంటి దేశంలో చాలా తక్కువ మంది సైన్యము. వీళ్ళందరూ కూడా చుట్టూ ఉన్నటువంటి దేశాలను యుద్ధం చేసి 6 రోజుల్లో విజయం సాధించారు. అప్పటి నుండి వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ
పాలస్తీనాలో వారు చొరబడి వారి యొక్క ప్రాంతాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. అయితే తూర్పు పాలస్తీనా, పశ్చిమ పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్ అనేది కూడా ఈ పశ్చిమ సైడ్ ఇది వీళ్ళ వైపు వచ్చేసింది. ఇజ్రాయెల్ దేశం వైపు. అయితే అటు గాజా కానీ పాలస్తీనా కానీ వాళ్ళ సైడ్ ఉన్నాయి. కాబట్టి అప్పుడు రెండుగా ప్రాంతం అయిపోయింది. ఈ రెండుగా జరిగినటువంటి ప్రాంతంలో వీళ్ళందరూ పాలస్తీనా వాళ్ళు అక్కడ నుండి వీళ్ళ ప్రాంతాలను వీళ్ళు చేజిక్కించుకోవాలని అప్పటి నుండి కూడా యుద్ధాలు జరిగిస్తూనే ఉన్నారు. ఈ యుద్ధాలలో అనేక మంది ప్రాణ నష్టం జరుగుతుంది, అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఈ యుద్ధాలు జరిగినప్పుడు అనేక మంది నశించిపోతున్నప్పుడు కూడా వారి స్థలాలు వారికి కావాలి. అయితే ఇజ్రాయెల్ యొక్క సామర్థ్యం ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ ఎన్నిసార్లు జరిగిన యుద్ధాలు, దాదాపు 6 నుండి 8 సార్లు యుద్ధం జరిగితే ప్రతిసారి ఇజ్రాయెల్ దేశము గెలుస్తుంది. దానికి కారణం వాళ్ళు ప్రపంచంలో ఒక డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఎంత గొప్పదంటే ఆ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఐరన్ డోమ్స్ అని అంటారు. ఐరన్ డోమ్స్ అంటే మనం పడుకున్నప్పుడు ఏం పని మనం చేసుకున్నా మన ఇంట్లో మనం ఉంటాం. కానీ ఎవరైనా ఇజ్రాయెల్ దేశం మీదకి ర్యాకెట్ ప్రయోగిస్తే దాని సెన్సార్స్ ద్వారా ఇది ర్యాకెట్ పంపించేసి ఆ ర్యాకెట్ని గాల్లోని కాల్చేది. ఒకవేళ ఆ ర్యాకెట్ ఖాళీ ప్రదేశంలో పెడితే దాని మీదకి ప్రయోగించదు. కానీ జనావాసంలో పడే లెక్క అయితే కనుక ఈ ర్యాకెట్ దాన్ని కొలాప్స్ చేయడానికి ముందుగా ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ ఐరన్ డోమ్ అనేది వారు కనిపెట్టారు. ఈ ఐరన్ డోమ్కి ప్రముఖ సహకారంగా అమెరికా ఉండి వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంది. అసలు ఈ యుద్ధం ఎందుకు ప్రారంభించబడిందంటే యుద్ధానికి గల కారణాలు ఇప్పుడు మనం చూసాం. కానీ ఈ హమాస్ గురించి అసలు మనం ఒకసారి నేర్చుకుందాం. ఈ హమాస్ అంటే పాలస్తీనాలో ఏర్పడినటువంటి హమాస్ అంటే ఇది పాలస్తీనాలో ఏర్పడినటువంటి అర్కతల్ ముఖావమా అల్ ఇస్లామియా పాలస్తీనా రాజకీయం 2 పక్షాల్లో ఇది ఒకటి అనమాట. అయితే 1987 వెస్ట్ బ్యాంక్, గాజా, ఈస్ట్ జెరూసలేంలో ఉద్యమం చేశారు. అప్పుడే ఇది నెలకొల్చబడింది. షేక్ అహ్మద్ యాసిన్ అని ఆయన దీన్ని నెలకొల్పారు. దీన్ని నెలకొల్పారు. ఇది 1985లో ఇస్రాయెల్ దేశంలో నాశనం చేసి పాలస్తీనాను స్థిరపరిచి ముస్లిం రాజ్యాన్ని కట్టాలనేటువంటి దీని లక్ష్యం. అయితే 1993వ సంవత్సరంలో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాని ఐజాక్ రాబిన్ మధ్య ఒస్లో ఒప్పందం కుదిరింది. అయితే వెస్ట్ బ్యాంకు, గాజాలో పాలస్తీనాలో ప్రభుత్వం ఏర్పరిచి దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే హింసకు దిగి ఆ ఏడాదిలోనే ఏప్రిల్లో తొలిసారి దాడి చేసిందంట. అప్పటి నుండి దాడులు చేస్తున్నారు. 2006 ఇజ్రాయెల్ సోల్జర్ గిలాద్ అనేటువంటి ఆయనను హమాస్ అపహరించి 5 సంవత్సరాల తర్వాత 1000 మందికి పైగా ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెడితేనే ఇజ్రాయెల్ ఆ ఒక్క సోల్జర్ని విడిచిపెడతానని ప్రకటన చేసినప్పుడు ఇజ్రాయెల్లో ఒక మనిషికి చాలా విలువిస్తారు. కాబట్టి ఆ సోల్జర్ని విడుదల చేస్తామని ప్రకటించినప్పుడు వెంటనే వాళ్ళు విడుదల చేశారు. ఆ 1000 మందిని మిలిటెంట్ని విడుదల చేశారు. అయితే పర్షియన్ గల్ఫ్లో చాలామంది దాతలు హమాస్ను పోషిస్తూ ప్రతి సంవత్సరం $10 కోట్ల హమాస్కి ఇస్తూ వచ్చారు. ఇది అంతా కూడా చూస్తే ఇరాన్, సిరియా సాయంతో గాజాలో రహస్య సంస్థను ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ మార్గంలో రాకెట్లు, పేలుడు పదార్థాలు ఈజిప్టు సరిహద్దుల ద్వారా గాజాకు పంపిస్తూ ఉంటారు. గాజాలో ఆయుధాలు తయారు చేసే కర్మాగారం ఒకటి ఉంది. అందులో ఉన్నటువంటి ఆయుధాలకి కావలసినటువంటి ఎరువులు, పంచదారతో ఇంధనాన్ని తయారు చేస్తారంట. అయితే వినండి జాగ్రత్తగా, ఇది హమాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. హమాస్ ఏంటంటే మనం ఇప్పుడు చూసాం. హమాస్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎలాగైనా హమాస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకు ఈ హమాస్కు ఈ విధంగా దాడి చేయాలంటే మ్యాక్సిమం మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళ స్థలాలు వాళ్ళు తీసుకోవాలి. అలక్సా ప్రాంతం, మసీదులో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు తీసుకోవాలి. అయితే ఈ అరబ్ ఇజ్రాయేల్ యుద్ధంలో 1967 జరిగిన యుద్ధంలో జెరూసలేంను జోర్డాన్ నుండి ఇజ్రాయెల్ స్వాధీనపరచుకొని 1990 సంవత్సరంలో శాంతి ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జోర్డాన్ను ఇజ్రాయెల్ దాని ప్రకారము ప్రార్థనలకు అనుమతించారు. కానీ ముస్లింలు, యూదులు, క్రైస్తవులు ఆ స్థలాన్ని దర్శించి వెళ్ళడమే కానీ అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి అవకాశం అనేది లేనే లేదు. ఇంకా ఇప్పుడు హమాస్ ఎందుకు ఈ సమయంలో అకస్మాత్తుగా దాడి చేసింది అని మనం ఆలోచిస్తే 1973వ సంవత్సరము 6న 50 ఏళ్ళు అయింది. ఇప్పటికైతే వేలాది మంది యూదులను వాళ్ళు చంపేశారంట. ఈసారి పవిత్ర దినమైనటువంటి ఆ రోజున మరలా యూదులను చంపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా తెలియని పక్షంగా దాదాపు 10 సంవత్సరములో వారు ట్రైనింగ్ తీసుకొని అన్ని విధాలుగా ఆకాశ మార్గంలో, సముద్ర మార్గంలో, సొరంగ మార్గాల్లో
ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల మార్గంలో వారు ప్రయాణం చేసి దొంగతనంగా ప్రవేశించి ప్రజల మధ్యలోకి వచ్చి కాల్చివేసి అదే రీతిగా స్త్రీలను పిల్లలను కిడ్నాప్ చేసేసి వాళ్ళని మానభంగం చేసేసి చిన్నపిల్లల యొక్క తలను ఖండించేసి అనేక రీతిలుగా వాళ్ళని హింస పెట్టినట్టుగా మనం చూస్తాం. ఈ అక్టోబర్ 6ని ఎందుకు చేశారంటే దానికి ఒక హిస్టరీ. 1973వ సంవత్సరంలో జరిగిన హిస్టరీ పవిత్ర దినాన్ని పురస్కరించి వీళ్ళు పండుగలో మునిగి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేశారు. అయితే ఈ దాడి చేసే సమయంలో ఇజ్రాయేల్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఏమీ తేరుకోలేకపోయింది. ఎందుకంటే ఒక 20 నిమిషాలలో దాదాపుగా 5,000 ర్యాకెట్లను ప్రయోగించారు. ఐరన్ డోము చాలా వరకు వాటిని సమృద్ధిగా నాశనం చేసింది. కానీ ఇన్ని ఒక్కసారిగా పడినప్పుడు వాటిని చేతులు ఎత్తేసింది, వాటిని నశింపచేలాగా చేతులు. కాబట్టి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అయితే ఇజ్రాయిల్లో ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్టయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ మొదటిగా మిలిటరీని అమాన్ అంటారు, మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ని అమాన్ అంటారు. అదే రీతిగా ఇంటర్నల్ సెక్యూరిటీగా, డొమెస్టిక్ సెక్యూరిటీగా షిన్ బెట్ అని పిలుస్తూ ఉంటారు. మూడవది వరల్డ్ వైడ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ సంస్థ అని మొసాద్ అంట. ఇది గూఢచార్య సంస్థ. ఈ గూఢచార్య సంస్థ ఏం పని చేస్తుందంటే అనేక మంది పాలస్తీనా నుండి బయటికి వెళితే వాళ్ళని వెంటాడి చంపేస్తుంది. ఇజ్రాయేలు యూదులలో ఏ ఒక్కరిని ప్రపంచంలో ఎవరు ఏం చేసినా ఈ మొసాద్ అనేటువంటి గూఢచార్య సంస్థ దాదాపు 1500 పైగా ఉన్నటువంటి ఈ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయి ఎవరైతే యూదులను హింసించి దాడి చేసి చంపేస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి చంపేస్తుంది. ఇది మొసాద్ ఎక్కడ ఉంటుందో, ఎలాగ సర్వే చేస్తుందో మనకు తెలియదు. కానీ ఇది ఒక స్పై సంస్థ, ఒక గూఢచార్య సంస్థ, ప్రపంచంలో టాప్ పొజిషన్లో సంస్థ. కాబట్టి ఇన్ని గూఢచారి సంస్థలు ఉన్నప్పటికి కూడా ఇజ్రాయేల్ ఉక్కిరిబిక్కిరయ్యేలాగా పాలస్తీనా ఇప్పుడు దాడి చేయడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా వీరిని అడ్డుగా పెట్టేసి ఈ ఇజ్రాయేల్ దేశము ఎవరినైతే ఇజ్రాయేల్ దేశం నుండి ఎవరినైతే కిడ్నాప్ చేసిందో పాలస్తీనా స్త్రీలను పిల్లలను వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఒక బేరం ఆడుతుంది. అంటే మా యొక్క మిలిటెంట్లు మీ దగ్గర ఉన్నారు కాబట్టి వారిని మాకు ఇచ్చివేస్తే వీరిని విడిచిపెడతాం. కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి వారిని తీసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇందులో జర్మనీ, బ్రిటన్ దేశాల పౌరులు కూడా, అలాగే సందర్శించడానికి వెళ్ళిన పౌరులను కూడా దాదాపు 1000 మంది పైగా వాళ్ళు ఖైదు చేశారు. ఇదే విధంగా గాజాలో వాళ్ళని దాచిపెట్టినప్పుడు ఇజ్రాయేల్ వారి మీద దాడి చేసినప్పుడు దాదాపు ఆ టవర్స్, 100 కొద్ది టవర్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రముఖ సంస్థల బిల్డింగ్ అన్నిటి కూడా ఇజ్రాయేలీలు కూడా వాళ్ళని కూల్చివేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు హమాస్ చీఫ్ చైర్మన్ ఎవరంటే ఇస్మాయిల్ హనియా అనేటువంటి చీఫ్ చైర్మన్. ఆయన ఏం చేస్తారంటే దీనికి ఒక తుఫాన్ అనే పేరు పెట్టి ఈ యుద్ధాన్ని మేము కొనసాగిస్తాము, మా యొక్క స్థలాన్ని మేము తెచ్చుకుంటాం. అది ఇజ్రాయెల్ ఏమంటుందంటే యుద్ధాన్ని మీరు కొనసాగించారేమో కానీ ముగించేది మేమే, ఖచ్చితంగా మేము గెలుస్తామని వాళ్ళు అంటూ ఉన్నారు. దాదాపు ఈ యొక్క యుద్ధంలో అమెరికా $66,000 కోట్ల మంజూరు చేసింది. సైన్యాన్ని కూడా వారికి పంపించి బాగా సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే యుద్ధం ఎంతవరకు సాగుతుందో మనకైతే తెలీదు. ఎప్పుడు వీళ్ళు నిజంగా మార్పు చెందుతారనేది కూడా మనకు అర్థంగా. ఇద్దరు సంధి చేసుకుంటే తప్ప ఆ యుద్ధం అనేది ఆగదు. ఒకవేళ యుద్ధం ఆగితే పరస్పర శాంతి కోసం జరగవచ్చు. కానీ ఇప్పుడు యుద్ధాన్ని ప్రేరేపించడానికి ప్రముఖ వ్యక్తులు ఎవరంటే ఇరాన్ను పాలస్తీనా వెనక ఉండి నడిపిస్తుంది అనేటువంటి ఒక అంతర్యంలో నుంచి వచ్చిన ఒక మాట ఏంటంటే ఇరాన్ ఎందుకు ఈ పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి మధ్య శాంతి ఒప్పందం ఉంది. అయితే ఈ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కలిస్తే ఈ పాలస్తీనాను మట్టుబెట్టేయచ్చు అనే ఉద్దేశంలో మా స్థలాల్లో మాకు రావు అనేటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఇరాన్ ఏం చేసిందంటే కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి చాలామందిని తయారు చేసి దానికి వ్యతిరేకంగా సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక్కసారిగా మెరుపు దాడి చేయించింది. కాబట్టి దీని వెనుక ఇరాన్ నుండి చాలా హస్తము ఉండి వీరు నడిపిస్తున్నారు. అసలు ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్ ఏంటంటే ఇదివరకు టెల్ అవీవ్ అనే ప్రాంతము ఇటువైపు పాలస్తీనాకు, ఇటువైపు ఇజ్రాయేలీలకు ఒక ప్రముఖ కేంద్రంగా క్యాపిటల్గా ఉంటూ ఉంది. కానీ ట్రంప్ ఎప్పుడైతే వచ్చి ఇక్కడ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో రాజధానికి ఏర్పడి ఈ యెరూషలేము కూడా ఈ వెస్ట్ సైడ్ యెరూషలేం అంతా వీళ్ళు ఉన్నారు, ఈస్ట్ సైడ్ యెరూషలేం అంతా పాలస్తీనా వాళ్ళు ఉన్నారు. కాబట్టి యెరూషలేమును రాజధానిగా ప్రకటించారు. దీన్ని ఆక్రమించుకునే ప్రదేశంలో అమాయకులైనటువంటి వారు పాలస్తీనియన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, ఇటు ఇజ్రాయేలీలు కానీ వీళ్ళిద్దరు కూడా ప్రజలు
ప్రాణ నష్టం అనేది బహుగా జరుగుతుంది. కాబట్టి ఇద్దరు ఆలోచించి ఒక శాంతి ఒప్పందం చేసుకొని మరి స్థల విషయంలో వారిద్దరూ ఒక కాంప్రమైజ్ అయితే తప్ప యుద్ధం ఇప్పుడల్లా ఆగేది లేదు. ఒకవేళ తాత్కాలికంగా అయినా మరొకసారి అనుకోకుండా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ స్థల విషయాల్లో మనుషులు మరి దేవుడు భూమిని మనిషికి అందంగా ఇచ్చి మీరు బ్రతకమని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా మనం బ్రతుకుతున్నాం. కానీ చిన్న చిన్న స్థల విషయాలలో గొడవలలో అనేక మంది నాదంటే నాది నాదంటే నాది అని చేసుకోవడం వల్ల నష్టం తప్ప లాభమే మాత్రమో లేదు. కాబట్టి మనం కూడా కొంచెం మానవత్వంగా ఆలోచించినట్లయితే ఈ దాడులు జరగనీయకుండా మనము ఆలోచించవచ్చు. కాబట్టి తీవ్రవాద సంస్థలు కూడా ఆలోచించి వాటిని విరమించుకుంటే ప్రజల క్షేమం కోసం చాలా మంచిదని నేనైతే అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఏ దేశానికి మనం సపోర్ట్ చేస్తామనేది దానికన్నా కూడా ప్రజలందరూ ప్రాణ నష్టం లేకుండా కలిసి ఉండాలనేది మనం కోరుకోండి. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనుషులందరూ ఒకేలాగా ఆలోచించరు, ఎవరి స్వార్థంతో వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వారు కనుక మరి ఇక తీవ్రవాదాన్ని మానుకున్నట్టయితే ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు జరుగుతున్నటువంటి ఇక పాలస్తీనా గురించి చాలా తక్కువ విషయాలే నేను చెప్పగలిగాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.